ఏదైనా సరే ఇవాళ ఫైనల్ సుపీరియర్ పవర్ న్యాయ వ్యవస్థ. దాన్ని తొక్కాలి. ఇది ఇప్పుడు ఎవరైతే ఆ న్యాయ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ కథలు నడిపారో, సుదీర్ఘకాలం పాటు న్యాయ వ్యవస్థ మీద వామపక్ష భావజాలికి ప్రభావం ఉంది, కాంగ్రెస్ భావజాలికి ప్రభావం ఉంది. గతంలో న్యాయమూర్తుల నియామకం రాజకీయంగా చేసిన రోజులున్నాయి. దాన్ని రద్దు చేసుకుంటూనే న్యాయ వ్యవస్థ స్వీయ వ్యవస్థగా కొలీజియం అని పెట్టుకుంది. ఇప్పుడు ఆ కొలీజియాన్ని కాదని చెప్పి ఒక సిస్టంలోకి నరేంద్ర మోడీ తీసుకొస్తానంటే న్యాయ వ్యవస్థ నువ్వు నాశనం చేసేస్తావా, న్యాయ వ్యవస్థ నీ ఇష్టం వచ్చినట్టు పెడతావా, నువ్వెవడు నియమించడానికి, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళే ఇప్పుడు తమని తాము నియమించుకున్న న్యాయమూర్తులు, ఏ న్యాయమూర్తుల వ్యవస్థనైతే వీళ్ళు సమర్థించారో అదే న్యాయమూర్తులు వీళ్ళు విమర్శిస్తున్నారు. అది విచిత్రం. ఇవాళ మొన్న టాటా యూనివర్సిటీ వాళ్ళు ఆయనతో చీఫ్ జస్టిస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, చేయమంటున్నారు. అంటే బాగానే ఉంది. ఇక్కడ విషయం ఏంటి, ఏం కావాలి వీళ్ళకి? ఇది పరోక్ష బెదిరింపు కాదు, ప్రత్యక్ష బెదిరింపు. జడ్జి గారు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర భావోద్వేగాలు ఉండకూడదు. జడ్జి ఎదురుగుండా కారు కోతలు కూసేవాడికి నిజంగా జడ్జిలు కనుక సీరియస్గా ఉంటే వాడెవడు మొన్న జడ్జి మీదకి ఏదో ఎసరబోయినటువంటి వాడిని ఏం చేయాలా, ఉరేసేయాలి, లేకపోతే కాల్చి చంపన, లేదా జీవితకాలం బయటికి రాకుండా చూడాలి. ఇంకొకటి జడ్జి ఎదురుగుండా నేను సార్వభౌముణ్ణి, నువ్వెవడరా తీర్పు నేను చెప్పినట్టు చెప్పు అని మాట్లాడినటువంటి లాయర్ని ఏం చేయాలి, కొట్టి తరిమేయాలా. జడ్జిల మీదకి చెప్పులు సురుతానన్నటువంటి వాడిని ఏం చేయాలా, కాల్చి చంపేయాలి. వాళ్ళెవ్వరికీ ఏ శిక్షలు వేయలేదే. న్యాయమూర్తులు చాలా లిబరల్గా చూసి చూడనట్టు వదిలేశారు. న్యాయమూర్తులుని ఇప్పుడు బెదిరించి, ఇదివరకు అయోధ్య రామ మందిరం తీర్పు 100 ఏళ్ళు ఎందుకు ఆగిపోయింది, ఇట్లాంటి బెదిరింపుల వల్లనే ఆగిపోయింది. ఇప్పుడు అట్లాంటి బెదిరింపులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే న్యాయమూర్తులు కరెక్ట్, ప్రభుత్వానికి అనుకూలంగా కానీ, లేదా ఈ వేర్పాటువాద, దేశద్రోహ, దేశ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, వామపక్ష భావజాలిక, కాంగ్రెస్ అనుకూల జాలిక తీర్పులు ఇస్తే కనుక వాళ్ళు మంచోళ్ళు.